నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23వ తేదీన స్వర్ణగ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకి తీర్మానాలు చేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డులో నమోదు చేసిందని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని మోడల్ ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టైలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ కృష్ణతేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్, సంయుక్త కమిషనర్ శివప్రసాద్ బాపట్ల జిల్లా చీరాల మర్కజ్ మసీదులో మిలాదున్ నబీ పండుగ సందర్భంగా షేక్ రఫీ ఆధ్వర్యంలో విశేష మత ప్రార్థనలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు మాట్లాడారు. ఈ రోజు అత్యంత పవిత్రమైన రోజు, మత ప్రవక్త జన్మించిన రోజు మిలాదున్ నబీ అని తెలియజేశారు. అంతా ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరాల కిందట వారు జన్మించినటువంటి దాన్ని ఈ సందర్భంగా పునర్స్కరించుకొని మేము మా ప్రవక్త మొహమ్మద్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతా కూడా, యావత్ ప్రపంచము మా ప్రవక్త గారి యొక్క జన్మదినాన్ని ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాము. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జననం వల్ల ఈ ప్రపంచంలో శాంతిని సాధిస్తూ ఈ అతని యొక్క ప్రవచనాలను ఇష్టగరిష్టంగా మేము పాటిస్తాము. ఈ ప్రపంచ శాంతి కోసం, లోక కళ్యాణం కోసం, దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఈ మా ప్రవక్త గారి జన్మదినాన్ని చాలా సంతోషంగా మేము ఈ రోజున జరుపుకుంటూ ఉన్నాము. ఈ ప్రపంచంలోకి ప్రవక్త గారి యొక్క రాకతోటి చాలా మార్పులు వచ్చినాయి. అనేక సంస్కరణలు జరిగింది. వారి యొక్క ప్రవచనాలు ఈ ప్రపంచం మొత్తానికి శిరోధార్యము. ఎవరైనా సరే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనాన్ని పాటిస్తారు. अस्सलातु वस्सलामु अलैका या हबीबल्लाह, अस्सलातु वस्सलामु अलैका या रसूलल्लाह। हज़रात, आज का ये मुबारक दिन, जिसके सुबह सादिक को आज से 1400 साल पहले हमारे पैगंबर हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश हुई और पैगंबर के सदक़े में अल्लाह तबारक व तआला ने सारी कायनात का वजूद बख्शा। आज पूरी दुनिया में जो अमन व शांति है, ये हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम ही की मोजज़ा है कि उनके सदक़े में अल्लाह ताला ने सारी कायनात को पैदा फरमाया। और आज की ये मुबारक दिन, जिसे हम जश्न ईद मिलादुन नबी मनाते हैं, पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम की आमद की खुशियाँ मनाते हैं, ये हमारे पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम की जन्म का दिन है ये। और इसी दिन पैगंबर तशरीफ लाए, दुनिया से तमाम बुराइयाँ, दुनिया की तमाम सितम अल्लाह ताला ने पैगंबर के सदक़े में ख़त्म किया और हम सबको एक रास्ते पे लाया। उस ज़माने से लेकर आज तक मुसलमान पूरी दुनिया में जहाँ कहीं भी रहते हैं, एक अल्लाह की इबादत करते हैं और अपने पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम का कलमा पढ़ते हैं। కొల్లూరు మండలం చింతలంక గ్రామ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. సోమవారం మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఈ పంపిణీలో పాల్గొని ఆయన చేతుల మీదుగా వరద బాధితులకి నిత్యావసర సరుకులను అందజేశారు. అరవింద్ వారధి సృష్టికర్త వేమూరి లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి మనవడు ఎన్ఆర్ఐ వేమూరి అరవింద
వరద బాధితులకి నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే రమ్మా రమ్మ వచ్చేసి. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో బొమ్మనంపాడు గ్రామంలో సెలవు రోజు ఫీవర్ కేసులు ఉన్నందువలన క్యాంపు నిర్వహించారు. అద్దంకి కల్కటేషన్ పిహెచ్డి డాక్టర్ మనోజ్ ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. బొమ్మనంపాడు గ్రామంలో విష జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. గతంలో మణికేశ్వరం, సింగరకొండ వైద్య శిబిరాన్ని ఇలాగే నిర్వహించామని తెలియజేశారు. ఫ్రీగా చేపిస్తాను. జ్వరం ఉంది, పేలినప్పుడు ఎంతో నొప్పులు వచ్చి 2 నెలలు 3 నెలలు తగ్గకుండా ఉన్నది. ఆ పరీక్ష ఒకటే లేదు. సేంద్రీ పరీక్ష అన్నీ ఇక్కడే ఉన్నాయి. నాకు రక్త పరీక్ష, దీనికి మేము చేపిస్తామమ్మా. అక్కడ చేస్తారు, డబ్బులు అందరికీ నమస్కారం అండి. బొమ్మనంపాడులో కొన్ని ఫీవర్ కేసెస్ నోటీస్ చేశారు. లాస్ట్ 4 days నుంచి ఆశాస్, ఏఎన్ఎంస్ ఇంటింటికి తిరిగి ఫీవర్ కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంతమందికి డెంగ్యూ కేసెస్ ఉన్నాయి, రికవర్డ్ కేసెస్ ఉన్నాయి. ఫ్రెష్ కేసెస్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళ శాంపిల్స్ తీసుకొని మనం పిహెచ్సి మేదర్మెట్ల నుంచి బ్లడ్ శాంపిల్స్, స్మియర్స్ టెస్ట్ చేయించి రిపోర్ట్స్ అన్నీ తీసుకున్నాము. ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉండే పాత రిపోర్ట్స్ కానీ మనం చేయించిన టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని సచివాలయం వద్దకి రమ్మని చెప్పించడం జరిగింది. వచ్చిన పేషెంట్స్కి ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఎవరికైతే ఐవీ ఫ్లూయిడ్స్ అవసరం అవుతాయో వాళ్ళకి ఇక్కడే సెలైన్ పెట్టడము, ఏదైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కావాలి, బ్లడ్ టెస్ట్లు అంటే మనం అడ్వైస్ చేయడం, శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా పలు చోట్ల మనం అంటే ఈ సీజనల్ డిసీజెస్ వానలు పడిన తర్వాత జ్వరాల కేసెస్ ఎక్కువగా వస్తున్నందువల్ల లాస్ట్ మణికేశ్వరంలో కండక్ట్ చేశాము. అదొక 2-3 days పాటు జరిగింది. సింగరకొండలో చేశాము. తర్వాత మనం బొమ్మనంపాడులో ఎక్కువ కేసెస్ చూసాము. ఇక రేపో ఎల్లుండో ఇంకొక 2 daysలో మన షెడ్యూల్ చూసుకొని బలరాం కృష్ణాపురంలో కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ విషయానికి సహకరించినందుకు పంచాయతీ సిబ్బందికి కానీ, మా ఆశా వర్కర్స్కి, హెల్త్ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణ అధ్యక్షులు కాళేశ బాపు విరాట్ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ ని సందర్శించి హాస్పిటల్ వైద్యారోగ్య శాఖ సిబ్బందికి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కొండ్రగుంట శ్రీనివాసరావు, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు దేవరపల్లి సురేష్, అద్దంకి పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తమాసు నాగరాజు, అద్దంకి పట్టణ గురునాథం వెంకటేశ్వరరావు మరియు పదిరి నాగులు, గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు, నర్సులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి. ఈరోజు మన వైద్య శాఖ మినిస్టర్ అయినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా మన అద్దంకి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఇక్కడ ఉన్న పేషెంట్లకి మనం ఫ్రూట్స్ మరియు బండ్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆయన జన్మదిన వేడుకల్ని మనం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. వైద్య శాఖ మినిస్టర్గా మన సత్యకుమార్ గారికి ఎన్నికైనందువలన ఆయన ఆధ్వర్యంలో నిన్న జరిగిన ఒక చిన్న మీటింగ్లో అభాకారుల గురించి కూడా ఆయన ప్రతి ఒక్కరిని కూడా అభా సెంటర్ని ఏర్పాటు చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందేలా ఇక్కడ ఉన్న మన ఎవరైతే పేషెంట్లకు కానీ ప్రజలకు అందేలా చూస్తానని ఆయన పూర్తిగా హామీ ఇచ్చున్నారు. ఈ విధంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఒకసారి ఆయన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. పర్చూరు మండలం పర్చూరు గ్రామంలోని మసీద్ ఆత్మహరిక కమిటీ వారి ఆధ్వర్యంలో మిలాదున్ నబీ పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని మసీద్ మౌలానా మాట్లాడుతూ ఇస్లాం మతాన్ని యావత్ ప్రపంచం మొత్తం చాటి చెప్పిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త ప్రతిరోజు కూడా 5 పూటల నమాజ్, తప్పనిసరిగా రంజాన్ నెలలో తప్పనిసరిగా రోజా, ఒక పొద్దులు ఉండేవారని తెలిపారు. ఇస్లాం మతాన్ని సాంప్రదాయాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ బాషా, ఆసిన్ బాషా, షేక్ సుబానీ, మస్తాన్ వలీ, మబ్బుల సర్దార్ తదితరులు పాల్గొన్నారు. हिंदुस्तान आजाद का हिंदुस्तान, प्रवास का हिंदुस्तान, प्रवास का हिंदुस्तान. महीना जो है हमारे हुजूर अलैहिस्सलातु सलाम 12 रबीउल अव्वल को पैदा हुए थे, इसीलिए हर मुसलमान जो ईमान वाला है इस माह के 12 रबीउल अव्वल के 12 तारीख को हमारे हुजूर अलैहिस्सलातु सलाम जो पैदा हुए, इसीलिए सब मुसलमान एक जगह जमा होकर जुलूस मुहम्मदी करते हैं, यानी रैली निकालते हैं. इसलिए ये महीना जो है बड़ी बाबरकत वाली महीना है. अगर हमारे पैगंबर इस दुनिया में तशरीफ़ ना आते तो हमको ये नमाज 5 वक्त ना मिलती. अगर हमारे पैगंबर इस दुनिया में तशरीफ़ ना लाते तो हमको ये रोज़े और कुरान पाक ना मिलता. ये सब जो है हमारे हुजूर अलैहिस्सलातु सलाम का सदका है. उसी नबी पाक के सदक़े से हम जो है एक मुसलमान हैं और उसी नबी पाक के सदक़े से हम जो है जन्नत में जाएंगे इंशाअल्लाह. आमीन. మిలాదున్ నబీ ప్రవక్త యొక్క పుట్టినరోజు సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు మండలము పెద్ద మసీద్ అయినటువంటి అఖ్తర్ మసీద్ ప్రెసిడెంట్ ముతవల్లి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో, కమిటీ మెంబర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ ప్రశ్న చేసుకోవడానికి మనం సంతోషిస్తున్నాము. అదేవిధంగా ప్రవక్త ఏంటంటే ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా మంచి సందేశాలు ఇచ్చారు. ఆయన ఎలాంటి సందేశాలంటే ప్రతి మానవుణ్ణి తనామన భేదం లేకుండా అందరినీ ప్రేమించాడు. ఆయన పశుపక్షాదులను, జంతువులను కూడా ప్రేమించాడు. సర్వమత సామరస్యంగా అన్ని విధాలుగా అందరినీ ప్రేమించమని, అందరికీ లేని వాడికి పెట్టమని, పక్కన తను తినటం కాదు పక్క వాళ్ళని కూడా చూసి వాళ్ళు కూడా ఉన్నారా లేదా, వాళ్ళు తిన్నారా లేదా అనే యొక్క శాంతి దూతగా ఆయన ఎన్నో ప్రపంచంలో చేసి ఉన్నాడు. ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు ముస్తఫా ఆయన ప్రపంచ మానవాళి అందరికీ కూడా ఒక నబీ. ఆయన పాటలో ఈరోజు మేము ఈ విధంగా ఆయన ఒక చిన్న బ్రష్ను చేసుకొని మసీద్ తరఫున అందరినీ కలుపుకొని చేయడం మా సంతోషంగా భావిస్తున్నాము. ప్రపంచ మానవాళి అందరికీ కూడా ఆయన దీవెనలు ఉన్నాయని చెప్పి ఈ విధంగా నేను తెలియపరుస్తున్నాను. ప్రపంచ అందరూ స్నేహభావంతో మెలగాలని చెప్పి, అందరూ స్నేహభావంతో అందరూ ముందుకు సాగాలి, తనమన భేదం లేకుండా ఒక ఫ్రెండ్లీగా ఆయన అందరినీ స్నేహభావంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రపంచ మానవాళికి ఒక శాంతి దూతగా ఆయన అందరికీ ఒక మెసేజ్ అందించారు. ఆయన నడవడికలో అందరూ నడవాలని మేము కూడా నడవడానికి గట్టిగా అదే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.
చీరాల మండలం జాండ్రపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాదాచారుడిని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పాదాచారుడు ఫణికుమార్ వయసు 43 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందాడు. ఏం జరిగిందంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.